ఒక్క నిమిషం. వెంకటేశ్వరరావు నమస్తే అండి. నమస్తే అండి. అంటే మీరు ఆల్ ఇండియా రేడియో ఎంప్లాయ్ అండి? అవునండి, ఆల్ ఇండియా రేడియోలో చేసి అకౌంటెంట్ చేసి రిటైర్ అయ్యానండి నేను. రిటైర్డ్ అయ్యారు, ఓకే. ఉన్నారు శేఖర్ గారు ఉన్నారు, మాట్లాడారు. వెంకటేశ్వరరావు గారు నమస్తే. నమస్తేనండి శేఖర్ గారు, చెప్పండి సార్. నమస్తే అండి. నమస్తే సార్, నమస్తే చెప్పండి. నేను ఆల్ ఇండియా రేడియోలో చేసి రిటైర్ అయ్యానండి. శేఖర్, మీ డిస్కషన్ చూస్తున్నాను, లైవ్ చూస్తున్నాను సార్. శేఖర్ భాష గారితో మాట్లాడతానండి సార్. ఆయన మాట్లాడుతున్నారండి. ఓకేనండి. భాష గారు, మీరు చెప్పిన 100% కరెక్ట్ అండి. మీరు చెప్పిన 100% కరెక్టే. ఎందుకంటే ప్రతి మగాడు బయటపడలేడండి. ఎందుకంటే సమాజం కోసం మా భార్య ఎలా చేస్తుందో లేకపోతే ప్రియురాలు ఎలా చేస్తుందో బయటపడాలంటే చాలా ఇబ్బంది అండి. అందువల్ల ఎవరో బయటపడలేరు. మీరు చేసే పోరాటానికి మేము ఎప్పుడు వెనకుండి మేము సపోర్ట్ చేస్తాం. వెనకుండి అని కాదు, ముందు ఉండాలంటే ఏజ్ పర్మిట్ చేయదు. ఎందుకంటే ఈ రోజు సమాజంలో ఎక్కువ జరిగే ఆడాళ్ళ మీద అనుకుంటున్నారు, కానీ ఆడాళ్ళ మీద కాదండి. ఆడాళ్ళ వల్లే మగాళ్ళకి. ఇప్పుడు ఒక కోడలు ఉందనుకోండి, కోడలకి మాంగారు వలన సఫర్ అవుదండి, అత్తగారి వల్లే సఫర్ అవుతుంది. అత్తగారు కూడా ఆడావిడే కదా, రైట్. అందువలన ఎక్కువ మీరు చెప్పినట్టుగా పురుషులకు కూడా ఒక కమిషన్ వేస్తే మంచిదండి ఇది. సార్, ఈ అమ్మాయి వాళ్ళ అత్తగారిని అంట్లుతో ఇచ్చి అక్కడ పడిపోయింది. అది ఎత్తు ఏం చేస్తున్నారు? డాష్ 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 డాష్. అత్తగారు ఎవరు రాస్తారు? వాళ్ళ అమ్మ. అత్తగారు ఎట్లా అంటే అత్తగారు లెవెల్లో అనుకోండి. అత్తగారు లెవెల్లో, ఓకే ఓకే. అంటే వాళ్ళు ఇద్దరు కూడా ఎప్పుడైనా సరే చూడడానికి వస్తే, ఇంటికి కొడుకును చూడడానికి వస్తే వాళ్ళన్న. వెంకటేశ్వరరావు, అంటే మీరు ఒక బాధితుడిగా చెప్తూ ఉన్నారా, లేకపోతే మీరు ఎవరన్నా బాధితుడిని చూసి ఏమీ చేయలేని పొజిషన్లో వాళ్ళు మాకు కాల్ చేస్తున్నారా? కాదు, బాధితుడే కాదు. మా ఇంట్లో మా మిస్సెస్ నాకు చాలా సహకారం అవుతూ ఉంటుంది. సమాజంలో జరుగుతుంది నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటానండి నేను. ఎందుకంటే దానికోసం చెబుతానండి, అంతేగాని ఎక్కువ మంది అంతే సార్. మగవాళ్ళకు కమిషన్ కావాలని ఆయన ఫైట్ చేస్తుంటే ఆయన మద్దతు పోలుస్తున్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పరిస్థితి చూసుకోండి. మీ ఆవిడ కనుక ఫోన్ కాల్ ఏ పర్లేదు సార్, ఆవిడ కూడా ఇంటర్ ఉందండి. కాదు సార్, ఇది వైఫ్ కి అగెనిస్ట్ కాదు సార్. రేపు ఆయనకి ఎవరన్నా ఒక అమ్మాయి తగులుకొని ఆయన టార్చర్ చేస్తే ఆవిడకే మిస్సెస్ కూడా వింటున్నారట. అమ్మ నమస్తే అమ్మా, ఇది నేను మహిళలకి వ్యతిరేకం కాదని గుర్తించాలి. రేపు పొరపాటున అనుకోండి, మీ ఆయనకి ఎవరన్నా ఒక అమ్మాయి బలవంతంగా ఇట్లా బ్లాక్మెయిల్ చేసో ఏదో ఒకటి చేస్తే ఆయన గోడు ఎవరికి చెప్పుకోలేడమ్మా. దానికి ఒక కమిషన్ ఉండాలి. అప్పుడు మీరు అంటే మీ ఆయన రక్షించుకోవడానికి మగ కమిషన్ ఉపయోగపడుతుంది అట్లీస్ట్. ఓకేనండి, ఎందుకంటే ఆవిడ ఆడాళ్ళ సపోర్ట్ కూడా ఉంటుందండి కనపడరు. రైట్ రైట్ రైట్. అదే అమ్మా. అంటే ఇప్పుడు ఆయన చేస్తున్న ఫైట్ కి మీరు సమర్థిస్తున్నారు, మద్దతు ఇస్తారు? గ్యారంటీ సార్, డెఫినెట్ సార్. సమాజంలో ఎక్కువ జరుగుతున్న ఇయ్యేనండి, కనపడవు బయటికి. పోలీస్ స్టేషన్ మొగాడు వెళ్ళాడు కదండి, నా భార్య అలా చేస్తుందని. వెళ్తున్నారండి, వెళ్ళినా కూడా కేసులు తీసుకోవట్లేదని కదా. తీసుకోరు, కరెక్ట్ అండి. అవునవును. ఆడవాళ్ళు ఇప్పుడు మేమే ఉన్నామండి, మేము పబ్లిక్గా ఒప్పుకుంటున్నాను. నేను ఇప్పుడు ఒక 4-5 సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తూ ఉన్నా. యాజ్ ఏ మీడియా పర్సన్గా మా మీడియా ఆఫీసర్కి నన్ను ఒక అమ్మాయి మోసం చేసింది, లేకపోతే నా పెళ్ళాం మోసం చేసింది, నా పెళ్ళాం కొడుతుందని వస్తే మేము వార్తలు తీసుకోవడానికి అంగీకరించాం. అవునండి. ఎందుకు అంటే మహిళల పట్ల ఉన్న గౌరవం, మహిళలు అట్లా చేసి ఉండకపోవచ్చు. ఈరోజు మనందరికి పుట్టుక కారణం మహిళ. సో ఆ గౌరవంతో మనం ఇతను ఎన్ని ఆరోపణలు చేసినా తీసుకోం మేము. అవునండి. అమ్మని తిట్టింది సార్. ఎవరు అమ్మ నిజంగా అమ్మకి గౌరవం సార్, కానీ అమ్మని తిట్టే వాళ్ళకి గౌరవం ఏంటి సార్? గౌరవం మీరు చెప్పింది. అవునండి, మీరు చెప్పింది. ఆడవాళ్ళు బాధ్యతలు 25 ఏళ్ల క్రితం ఉండేవాళ్ళండి. ఇప్పుడు మారిపోయింది సార్, ట్రెండ్ మారిపోయింది. అప్పుడు కమిషన్ ఆడవాళ్ళకి కావాలి, ఇప్పుడు మగవాళ్ళకి కావాలండి కమిషన్. సార్ అంటే నేను చెప్తున్నా సార్, 90% ఆడవాళ్ళు ఇలాంటి పనులు చేయరు సార్. ఆ 10% వాళ్ళు చేసేవే ఈ 90% కేసులు. కరెక్ట్ అండి. అవును సార్. 10% కూడా కాదు సార్. కరెక్ట్ చెప్పాలంటే ఒక 1% ఉంటారు. ఆ 1% వాళ్ళు ఇదే పని సార్. ఇదే అమ్మాయి, ఇదే లావణ్య కొన్నాళ్ల క్రితం ఇదే పోరాటం. ఎవరు? మస్తాన్ సాయి కావాలి నాకు, మస్తాన్ సాయి నా మూడు అని చెప్పి రాజ్ తరుణ్ నా ఫ్రెండ్ అని చెప్పి తీసుకెళ్ళి రాజ్ తరుణ్ సాక్షి. మనం ఎంత పిచ్చోళ్ళం అంటే మీరు వెళ్ళి షీటిన్స్లో అడగండి, ఎంత వాళ్ళ పోలీసులందరినీ కూడా అరాచకం చేసి నాకు నా మస్తాన్ సాయిని ఇప్పించండి, నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసం చేశాడని చెప్తే, అయ్యా ఇదే కేసు గుంటూరులో పెట్టిందని చెప్పి వాడు మొత్తుకుంటే పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అమ్మా ఎన్ని కేసులు పెడతా వాడి దగ్గర అంటే తీరట్లేదు అనమాట. అక్కడ న్యాయం జరగాలి, నాకు ఇక్కడ న్యాయం జరగాలి. పోరాటం, పెద్దానికి ఒక పోరాటం అని పేరు. మళ్ళీ ఈ చేసే అరాచకం అంటే మస్తాన్ సాయి కావాలని ఒక పోరాటం, రాజ్ తరుణ్ కావాలని పోరాటం, ఇంకెంతమంది కావాలని రోజు సంవత్సరానికి ఒక పోరాటం అనమాట. దానికి పెట్టుకున్న పేరు పోరాటం. ఇదేమన్నా స్వతంత్ర పోరాటమా, తెలంగాణ పోరాటమా? కరెక్ట్ అండి. ఇది మాదక ద్రవ్యాల వల్ల వచ్చిందండి. ఇది డబ్బు కూడా చాలా ఫ్రీగా వస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్ సార్. చాలా
వీళ్ళు పాపం నిజంగానే మంచి వాళ్ళుగా ఉండొచ్చు, కానీ ఒక్కసారి మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన తర్వాత ఇలాంటి సైకో లక్షణాలు బయట వస్తాయి సార్. అదే ఈ మధ్య కాలంలో మరి ఎక్కువైనాయండి. మనందరం మాదక ద్రవ్యాలు కూడా మార్కెట్ లో రాకుండా మనం ఫైట్ చేద్దాం. అలాగే ఇది చాలా మంచి పాయింట్ సార్. ఆ అమ్మాయి కొన్నేళ్ళు, ఒక 3 ఏళ్ళు మంచిగానే ఉందంట. ఎప్పుడైతే ఈ అలవాటు మొదలు పెట్టిందో అప్పటి నుంచి చాలా తేడాగా బిహేవ్ చేయడం అనేది రాజ్ తరుణ్ వాళ్ళ నాన్నగారు చెప్పడం మనం చూసాం. ఓకే మొన్న ఓకేనండి. ఓకే, థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు గారు. For more videos like this, subscribe Big TV channel.